ఏమంటాడయ్యా సీఎం గారు, నేను రైతు బంధు ఇయ్యా కానీ ఇష్టం వచ్చినట్టు రఫ్గా మాట్లాడతా, నేను రుణమాఫీ చెయ్యా కానీ బాగా రుబాబుగా మాట్లాడతా, నేను సాగునీరు ఇయ్యా కానీ సోది ముచ్చట్లని చెప్తా అంటే మా రైతులు ఊకునే విధంగా లేరు, అర్థమైపోయింది వాళ్ళకు కూడా. అట్లనే నేను ఉద్యోగాలు ఇయ్య గాని ఉట్టి మాటలు చెప్తా. ఏషియాలో ముసుకోటిలా చుట్టుకొని వచ్చి రేవంత్ రెడ్డి సార్ మీద అబద్ధాలు ప్రచారం చేస్తే నేను నమ్మే పరిస్థితిలో ఎవ్వరు లేరక్క. అర్థమైందా? నాకు తెలియకడితే ఏ మత్తులో ఉంటారక్క నువ్వు, మీ నాయన, మీ అన్న, మీ బావ. పోనీలు నువ్వు చేసే దందా లాంటిది, ఆ మాత్రం మత్తు ఉండాలి. కానీ అప్పుడప్పుడు బయటకు వచ్చి చూడండి అక్క, మత్తు వదలారా అంటారు చూసినావా? బయటకు వచ్చి చూడండి తెలంగాణలో ఏం జరుగుతుందో. రేవంత్ రెడ్డి గారు రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిండు. మీ దరిద్రం పాలన పోయిన తర్వాత తెలంగాణలో బంగారు లాంటి పంటలు పండుతున్నాయి. జాబ్ క్యాలెండర్ జాబ్లు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అర్థమైందా? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మత్తు వదిలే బయటకు వచ్చి చూడండి. ఇలాంటి డ్రామాలు ఎన్ని వేసినా మిమ్మల్ని ఎవ్వరు నమ్మరు. నీవు నీ వేషాలు